తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా వడివడిగా అడుగులు పడుతున్నాయి. సుమారు 40 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం, ఆధునికీకరణ పనులు జోరందుకున్నాయి. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. క్రమంగా స్టేడియం ప్రతిష్ట మసకబారింది. క్రీడల కంటే రాజకీయ, వాణిజ్య కార్యకలాపాలకే పరిమితమైంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియాలు ఉన్నా విజయవాడకు మాత్రం ఆ లోటు ఉందన్న ఆవేదన స్థానికులు, క్రీడాకారుల్లో ఉంది. ఆ లోటును త్వరలోనే తీర్చేలా కూటమి ప్రభుత్వం స్టేడియాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతోంది. విజయవాడ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అథ్లెటిక్స్ కోసం ట్రాక్లు, వివిధ క్రీడల కోసం కోర్టులు సిద్ధం కానున్నాయి. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. పనులు జోరుగా సాగుతున్నాయి. ఐజీఎంఎస్ ఆవరణలో ఫుట్బాల్ కోర్టుకు సమీపాన ఇండోర్ స్టేడియం నిర్మించాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. విజయవాడలో నడిబొడ్డునున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రా బిల్డ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక 20 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ అథారిటీ, మున్సిపాలిటీ కంబైన్డ్గా ఈ గ్రౌండ్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ గ్రౌండ్, అదేవిధంగా 8 lanes 400 meters సింథటిక్ ట్రాక్, 200 meters వార్మప్ సింథటిక్ ట్రాక్ విత్ ఫ్లడ్ లైట్స్, 5 సింథటిక్ టెన్నిస్ కోర్ట్స్, ఇండోర్ మల్టీపర్పస్ బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ ఆడుకునే విధంగా ఇండోర్ మల్టీపర్పస్ యూజెస్ గా ఉండే ఇండోర్ హాల్, అదేవిధంగా కబడ్డీ, వాలీబాల్ వార్మప్ ట్రాక్స్, దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కోచెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ స్టేడియంలోనే ఉండేలాగా, దాంతోపాటు ఒక 300 మందికి హాస్టల్ సౌకర్యం ఉండేలాగా భవనం, ఇవన్నీ కూడా మొదటి ఫేజ్లో తీసుకున్నాం. దాంతోపాటు వెయిట్ లిఫ్టింగ్, ఆల్రెడీ ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఇక్కడ ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో మంచి స్టాండర్డ్స్తో దాన్ని నిర్మించాలని, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఫేజ్ 1కు సంబంధించి శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణ పూర్తయ్యాక రాజధాని ప్రాంతంలో ఇది కీలక క్రీడా వేదికగా మారనుంది.